నిజంగా చెప్పాలంటే ఒక స్త్రీ ఎప్పుడైతే సనాతన ధర్మ ప్రకారము సాత్వికంగా తయారవుతుందో ఉమ్, అది ఆవిడని ఇంకా ఒక రకమైన ఆధ్యాత్మికంగా దాని తర్వాత ఆవిడని గౌరవించే ప్రాయంగా తయారవుతుందమ్మా. ఉమ్, ఉమ్, అర్థమైందా తల్లి మీకు? ఇప్పుడు ఎప్పుడైతే మనం సింప్లిసిటీ అని అన్ని తీసేస్తామో ఉమ్, ఎబ్బెట్టుగా ఉంటుంది. ఉమ్. లేదా ఎప్పుడైతే అవసరమైన దానికన్నా అతిగా అతిగా తయారవుతామో వేసుకుంటాము. ఉమ్, అప్పుడు ఏమవుతుంది అంటే ఏమిటో ప్రదర్శన చేస్తున్నట్టుగా ఉంటుంది. అవును. ఒక స్త్రీ ఎప్పుడు ప్రదర్శన అవ్వకూడదు. ఉమ్, ఉమ్, ఒక స్త్రీ ఎప్పుడు ఏది తన నిజమైన పద్ధతో ధర్మమో అలా తయారవ్వాలి. అసలు లెక్క ప్రకారము ఆడవాళ్ల పెదవులు కూడా ఎర్రగా ఉంటాయంట వివాహమైన తర్వాత. ఎందుకంటే వాళ్ళకి తాంబూలం వేసుకుంటారు, అవును. అమ్మవారి తాంబూలం వేసుకుంటారు. ఉమ్. అంటే పెదవులు ఒక రకమైన తెలిసి తెలియని ఎరుపులో ఉండడం కూడా ఉమ్, సంప్రదాయమే. ఉమ్, ఏమిటంటే ఈ కాలంలో లిప్స్టిక్స్ వచ్చాయి కాబట్టి ఎలాగో అవి వేసుకొని పెట్టుకునే మాయిశ్చరైజర్ ఏదో టింక్టెడ్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను. 24 గంటలు తమలపాకులు నవ్వులుతుంటే నాకు అది అసిడిటీ పెరిగిపోతా ఉండింది. ఉమ్, సో అందుకే సరదాగా అది తప్ప స్త్రీ ఎలా తయారవ్వాలి, చక్కగా సూర్యుడి వంటి కుంకుమ ఉండాలి. అయిపోయింది కదా. నువ్వు అసలు ఆ కుంకుమ పెట్టగానే ఆ మొహంలో తేజస్సు వచ్చేస్తుంది. మీరు చూడండి మగవాళ్ళు కూడా, మీరు స్త్రీల వరకు మాట్లాడుతున్నారు, మగవాడికి కూడా అసలు సాక్షాత్ అమ్మవారి స్వరూపం, ఉమ్, శివస్వరూపం. దాని ఉమ్, మీద ఒక కుంకుమ వచ్చిందంటే అమ్మవారి వెళ్ళి అక్కడ కూర్చున్నట్టే. ఉమ్, మనకే తెలియకుండా మగవాళ్ళు ఎవరైతే ఇక్కడ ఇక్కడ కుంకుమ పెడతారో వాళ్ళని చూడగానే మన చేతిలో దండం పెట్టాలనిపిస్తుంది. ఉమ్, అసలు ఆ కళ మారిపోతుంది. ఉమ్, అంటే ఎంత పురుషుడిలో కూడా ఆ పాటి స్త్రీయత్వం ఉంటే, అంత కళ వస్తే, స్త్రీకి స్త్రీయత్వం లేకపోతే ఇంకేం చేస్తావు తల్లి? ఉమ్, చెవులకి ఏదో ఉండడం, మెడలో ఏదో చిన్నగా ఉండడం, చేతికి ఇంత గాజులు వేసుకోవడం, ఉమ్, ఉమ్, తలలో ఇంత పూలు పెట్టుకోవడం, ఉమ్, ఇంతే కదమ్మా. ఉమ్, ఇదే కదా సంప్రదాయం. ఉమ్, ఆ సాంప్రదాయాన్ని పాటించినప్పుడు వ్యక్తులు సింపుల్ గానే ఉంటారు, మనసు హాయిగా ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా ఏమవుతుంది అని అంటే ఈవిడ ఎంత నిండుగా ఉంది, నిండుగా కళగా ఉంది. ఉంది అనిపిస్తుంది. అవును. అంటే దాని అర్థం ఏంటి? ఉమ్, ఇప్పుడు మీకు నేను నిండుగా కనిపించడం వల్ల మీ మనసు హాయిగా ఉంది. అవును. ఒప్పుకుంటారా? ఉమ్, అలా మీరు నిండుగా ఉంటే వేరొకరి మనసు హాయిగా ఉంటుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, మన చుట్టూరా ఒక హాయిగా ఉండే వాతావరణాన్ని మనం ఇన్ఫెక్ట్ చేస్తున్నాం. ఉమ్, వాతావరణం హాయిగా ఉందనుకో అప్పుడు పని ఎంత బాగా హాయిగా చేసుకోవచ్చు. ఉమ్, ఒప్పుకుంటారా? ఓకే. అలా అంటే మన హైందవ ధర్మంలో కూడా ఉమ్, ఎందుకు ఇటువంటి సాంప్రదాయమైన వేషధారణ ఇచ్చారంటే, ఈ వేషధారణ మన హార్మోన్స్ ని కానీ, ఉమ్, ఉమ్, మన ఎగ్జైటెడ్ బాడీ స్టేట్ ని కానీ కామ్ చేస్తుంది. ఉమ్, అలా కామ్ అయిన పరిస్థితులు మనం కామ్ అయిపోతాము. అటువంటి కామ్ స్టేట్ లో మన ఉద్యోగాలు చేసుకుంటున్నప్పుడు మనకేమి కష్టం ఉండదు, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి అరవమంటే మీరు అరవలేరు. ఓకే. ఉమ్, ఏమ్మా, ఉమ్, మీరు నన్ను ఇప్పుడు అరవమన్నా మీరు అరవలేరు. ఎందుకు? అబ్బా ఈవిడ ఏం అరుస్తాం, ఈవిడ అరవబుద్ధి కావట్లేదే అనిపిస్తుంది. ఉమ్, మీరు నన్ను కటువుగా ప్రశ్న వెయ్యాలన్నా మీరు ఇబ్బంది పడతారు నాతోటి. ఉమ్, వేద్దామా వద్దా, పోనీ ఎలా అడుగుదాం, ఏమి ఎలా ఇబ్బంది అడుగుదాము? పడుగుదాం. ఉమ్. ఇది మీరు ఆ ఇది మాట అన్నారు కాబట్టి ఒక ప్రశ్న అమ్మా. వేయండి వేయండి. చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఆధ్యాత్మికంగా ఈ మధ్య కాలంలోనే మాధవీలత గారు బయటకు వస్తున్నారు. అంటే ఈవిడ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారు, బీజేపీలోకి ఎంట్రీ కాబోతున్నారు, దానికి సూచనగానే ఇవన్నీ చేస్తున్నారు అనే ఒక మాట వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమే అంటారా? మీరు నిజంగా బీజేపీ నుంచి పిలుపు రావటం కానీ, లేదా అటువైపు అడుగులు పడటం కానీ ఏమైనా జరిగిందా? అమ్మా, ఫస్ట్ మీరు అంటున్నది ఈ మధ్య రాజకీయాల్లోకి రావడానికి ఈవిడ ఆధ్యాత్మిక బయటికి వచ్చింది ఉమ్, అని అంటున్నారు అని ఉమ్, అంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు తల్లి, ఫస్ట్ పాయింట్. ఉమ్, ఎందుకంటే ఉమ్, వాళ్ళకి ఏమైనా అనుకునే హక్కు వాళ్ళకుంది. అవును. ఆలోచన మనం ఆగమంటే ఆగేది కాదు, మనం తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేది కాదు. ఉమ్, ఎంతో మంది మహానుభావుల గురించి చరిత్రలో ఎంతో మంది ఎన్నో మాటలు అన్నవాళ్లే. ఉమ్, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు చెడ్డవాడు కాదు. కాదు. ఏమ్మా, ఉమ్, ముందు ఆధ్యాత్మిక చింతన ముందు నాకు అది నేర్పించాలి కదా. ఉమ్, సో కాబట్టి వాళ్ళు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. రెండోది, ఈ మధ్యకాలం ఈవిడ బయటకు వస్తుందంటే మీకు ప్రప్రథమంగానే దానికి ఒక సమాధానం ఇచ్చాను. ఉమ్, ఏ రోజు బయటికి రావాలో మనకి ఎలా తెలుస్తుంది? ఉమ్, 9 నెలలు పుట్టిన బిడ్డ కూడా ఒక గంట ముందే కదమ్మా నొప్పులతో బయటకు వస్తుంది. ఉమ్, పరిపక్వత వచ్చిన తర్వాతే కదా తల్లి బిడ్డ కనడం జరుగుతుంది. ఆ, అలా నా జీవన విధానంలో నా ఆధ్యాత్మిక చింతన పరిపక్వతకు వచ్చి ఉన్న నాడు శివుని ఆజ్ఞలేందే చీమైనా చీమని కుట్టదే. ఉమ్. నా వల్ల అవుతుందా తల్లి? పోనీ మీరు చెప్పండి, నేను మీకు డబ్బులు ఇచ్చానా ఇంటర్వ్యూకి? అయ్యో లేదమ్మా. అవునా? ఉమ్, ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. ఉమ్, అలాంటప్పుడు మీ అంతకు మీరు నన్ను పిలిచి ఆప్యాయంగా నన్ను ఇంటర్వ్యూ ఎలా తీసుకున్నారు,
అలా ఏదో ఒక రోజు ఒకరు వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకున్నది ఆ టైంకి బహుశా నా ఆధ్యాత్మిక చింతన ఒక స్థాయి చేరి ఉండొచ్చు కదా. ఆ చేరిన స్థాయిలో నేను ఇచ్చే సమాధానాలు కానీ భగవంతుడు పలికిస్తున్న మాటలు 10 మందికి బాగుందనిపించి ఉండొచ్చు కదా. ప్రపంచంలో మంచి ఎంత ఉందో అంతకు తద్వారా ఏదో ఒక పాడులో చెడు కూడా ఉంటుంది అనే వాళ్ళతో నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు 3వ ప్రశ్న మీరు అడిగింది, ఏమ్మా మీరేమైనా బీజేపీలోకి రాదలుచుకున్నారా? నేను చిన్నతనం నుంచే వ్యక్తిగా నేను వెరీ డైనమిక్ పర్సనాలిటీ. నేను స్పోర్ట్స్ లో ఉన్నాను, ఎన్సీసీలో వెళ్ళాను, రైఫిల్ మార్చ్ లో వెళ్ళాను, ఆర్డీకి సెలెక్ట్ అయ్యాను, రాజ్పథ్ మార్చ్ లో ఉన్నాను, 0.5 రేంజర్ షూటర్, రైఫిల్ షూటర్, నేను అథ్లీటు, అన్నీ ఉందే నాకు. మరి ఈ రోజు నా పిల్లలు ఒక కొలికి వచ్చారు కాబట్టి ఇప్పుడు నేను బయటికి వెళ్ళి సమాజ సేవ ఎలా చేయాలనుకుంటున్నాను, ఆధ్యాత్మిక చింతనతో చేస్తున్నాను, స్పీచెస్ ఇస్తూనే ఉన్నాను, రామకృష్ణ మఠలో ఇస్తున్నాను, నేను మోటివేషనల్ స్పీకరు. మీరు స్కూల్స్ చూసే సుజాత స్కూల్ అవి ఇవి కూడా మీకు వస్తూనే ఉంటాయి. నేను ఇన్ఫాక్ట్ పోలీస్ విమెన్స్ డే రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను పిలిచారు, నన్ను మాట్లాడమన్నారు. ఐ బీన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎప్పటి వరకు బయటికి రాలేదు. తల్లిగా నా బిడ్డలను ఒక కొలికి తీసుకురావడం నా ప్రథమ. మీరు ఇంట గెలిచి రచ్చగెలవాలి, అంతేగాని ఇంటికి జ్యేష్ఠ పొరుగు సింహాలక్ష్మి లాగా ఉండడం విధానం నాకు తెలియదు. ముందు నా పిల్లలకు ఒడ్డుకు చేరుకోవాలి. ఒడ్డు అంటే ఏంటి? రేపొద్దున దేశానికి, వాళ్ళకి, కుటుంబానికి ఆదర్శప్రాయంగా ఉపయోగకరంగా వాళ్ళు అయ్యారా లేదా? ఇంట్లో పిల్లలు తీర్చిదిద్దుకోకుండా ముందు మేము రోడ్ల మీద ఎవరిని తీర్చిదిద్దుతానమ్మా? నేను భర్తకు చేతోడు వాడుగా చేతనేనంత ఉన్నాను. నాకున్న డైనమిజాన్ని వారు చూశారు. కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ ఇచ్చారా ఒక పీరియడ్ లో. సో హీ డింట్ లెట్ మై డైనమిజం గో డౌన్ ఎనీవేర్. అర్థమవుతుందా మీకు? కోవిడ్ లో దే వాంటెడ్ అ డైనమిక్ లీడర్ టు సిట్ దేర్ అండ్ ఆపరేట్. నన్ను పంపించారు. అదే కరెక్ట్ టైంలో పిల్లకి ఐఐటీలో సెలవులు, ఇక్కడ కూర్చొని ఇక్కడ చదువుతున్నారు పిల్లలు. నేను వెళ్ళాను, హాస్పిటల్ చూసుకున్నాను. సో మై డైనమిజం వాజ్ నెవర్ లెట్ గో ఇన్ ద ఫ్యామిలీ. ఆధ్యాత్మిక చింతన ఉంటే ఐ నెవర్ లెట్ ద ఆధ్యాత్మిక చింతన గో ఇన్ మై లైఫ్. నా పిల్లలు బాధ్యతలు చూసుకుంటూనే ఉన్నాను. నేను ఇన్ని ఎలా పర్ఫామ్ చేశాను అన్నది క్వశ్చన్ అవ్వాలి. కానీ ఈవిడ ఇంత త్వరగా బయటికి ఎలా వచ్చిందాక ఇంత ఫాస్ట్ గా, ఎంత స్పీడ్ గా ఈవిడ ఫేమస్ అయిపోతుంది. ఆ ప్రశ్నలు ఎవరు వేస్తారు అని అంటే కాస్త పని పాటు తక్కువ ఉంటే కూర్చొని నిదానంగా మనం ఇప్పుడు ఏం కమెంట్ రాద్దాము అని రాస్తుంటే రాయనియండి అమ్మా. ఎందుకంటే వాళ్ళు అలాంటివి ఎంత అలాంటివి కూడా కావాలి కాబట్టి. కావాలా అక్కర్లేదా అనేది నాకు తెలియదు. అలాంటి వాళ్ళు రాయనివ్వండి. ఎందుకంటే వాళ్ళు రాసి నేనెవరా అనే అవకాశము తెలుసుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తున్నారమ్మా. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం తల్లి, వాళ్ళు అలా రాయడం వల్ల ఏమవుతోంది? మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నందుకే నాకు సమాధానం చెప్పే అవకాశం వస్తుందిగా అమ్మా. కాబట్టి వాళ్ళందరికీ నా దండం. నా గురించి నెగిటివ్ గా కమెంట్ చేసే ప్రతి సోదరుడికి, సోదరీమణుడికి నేను నిజంగా చేతులెట్టి నమస్కారం చేస్తున్నాను. నాన్న, మీరు అలా ఎంత చక్కటి ప్రశ్నలు వేస్తే నా మీద వాటికి సమాధానం చెప్పుకునే అవకాశం పరమేశ్వరుడు మీ ద్వారా నాకు ఇప్పించడని కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.